హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ సైన్స్ 6th లెసన్ ఆవాసం. ఇక్కడ మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పుకుంటున్నాము. లెసన్ మొత్తం అసలు ఏం చదవట్లేదు, చదివిన ఆల్రెడీ ఇంపార్టెంట్స్ మాత్రమే. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. తామరాకు కింద నత్తగుడ్లను చూశారు. కొలను అంచు వెంబడి గుబురుగా మొలిచి ఉన్న మొక్కలు, ఆకుల మీద కొన్ని రకాల చేపగుడ్లు చూపించాడు. కొలనులో చిన్న చిన్న జంతువుల నుంచి తాతయ్య పెంచే పెద్ద పెద్ద చేపల వరకు రకరకాల జంతువులు కొలనులో ఉన్నాయని చెప్పుకుంటున్నారు. వీళ్ళు రకరకాల జంతువులు కొలనులో ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మన చుట్టూ అనేక రకాల జీవులు నివసించడం మనం చూస్తూనే ఉంటాము. వీటిలో కొన్ని భూమి పైన ఉంటాయి, కొన్ని భూమి లోపల ఉంటాయి, కొన్ని నీటి లోపల, కొన్ని నీటి పైన నివసించి ఉంటాయి అన్నమాట. రకరకాలవి ఇక్కడ కింద ఇచ్చింది ఇంపార్టెంట్ చూడండి. సార్కు చేప నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. సార్కు చేపల నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. సార్క్ చేపలో 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుందన్నమాట. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్, జీవులన్నీ ఆహారం, నీరు, గాలి, నివాసం కోసం పరిసరాలపై ఆధారపడతాయి. ఒక జీవి అవసరాన్ని తీర్చే పరిసరమే ఆ జీవి ఆవాసం అవుతుంది. జీవులన్నీ నీరు, గాలి, నివాసం కోసం పరిసరాలపై ఆధారపడతాయి. ఒక జీవి అవసరాన్ని తీర్చే పరిసరమే ఆ జీవి ఆవాసం అవుతుంది. ఉదాహరణకు కొలను మంచినీటి రొయ్యల ఆవాసం. చేప కూడా కొలనులో నివసిస్తుంది కాబట్టి కొలను చేపలకు కూడా ఆవాసమే. ఓకే, కాకి ఆవాసం ఏమిటో చెప్పగలరా? చెట్లపైన గూడు కడుతుంది కాబట్టి చెట్టు కాకికి ఆవాసం. మనం తరచుగా గేదెల చర్మంపై కొన్ని కీటకాలను చూస్తుంటాం కాబట్టి గేదెల చర్మం కీటకాలకు ఆవాసం అవుతుంది. ఇక్కడ రొయ్యలు మంచినీటి కొలనులో ఉంటాయి కాబట్టి కొలను ఆవాసం. అదే కొలను చేపలు ఉంటాయి కాబట్టి చేపలకు కూడా ఆవాసం. కాకి చెట్టు మీద ఉంటుంది కాబట్టి చెట్టు కాకికి ఒక ఆవాసం. కొన్ని కీటకాలు గేదె చర్మంపై ఉంటాయి కాబట్టి గేదె చర్మం ఆవాసం. ఇక్కడ ఏవి జీవించడానికి ఒక జీవి అవసరాన్ని తీర్చి పరిసరము అవి జీవి ఆవాసం అవుతుందన్నమాట. ఇక్కడ ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత ఆవాసాలు. ఆల్పైన్ అనే పర్వత ఆవాసాలు అనేవి ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత ఆవాసాలు ఏవి అంటే ఆల్పైన్ పర్వత ఆవాసాలు. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. కొలను ఒక ఆవాసం అని. కొలను ఉపరితలం ఇచ్చారు, ఎత్తు ప్రదేశం ఇచ్చారు, నీరు ఇచ్చారు, కొలను అంచు ఇచ్చారు, కొలను అడుగు భాగం ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒకటి, పర్వత ఆవాసాల్లో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమ ఆవాస జంతుజాలం ఉంటుంది. పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమ జంతుజాలం ఉంటుంది. తూనీగ, మోప్లే, లకుముకు పిట్ట, నీటి కాకు లాంటి పక్షులు కొలను నీటి ఉపరితలం పైన ఎగురుతూ కనిపిస్తాయి. తూనీగ, మోప్లే, లకుముకు పిట్ట, నీటి కాకు లాంటి పక్షులు కొలను ఉపరితలంపై ఎగురుతూ కనిపిస్తాయి. తూనీగ, మోప్లే, లకుముకు పిట్ట, నీటి కాకులు ఇవన్నీ కొలను ఉపరితలంపై ఎగురుతూ కనిపిస్తాయంట. ఒక్కోసారి నీటి కొలనులో పాతి ఉన్న వెదురు కర్రలు నీళ్ళలో నుంచి పైకి చొచ్చుకొని వచ్చిన కర్రల మీద ఇవి వాలుతాయి. అక్కడి నుంచి ఆహారాన్ని సేకరించుకుంటాయి. వెదురు కర్రలు నీళ్ళలో నుంచి పైకి చొచ్చుకొని వచ్చిన కర్రల మీద వాలి అక్కడి నుంచి ఆహారాన్ని సేకరించుకుంటాయి అన్నమాట. నత్తలు, తిరుగుడు పువ్వులు మరియు గుంటగురుగు వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి. తూనీగలు, మోప్లే, డింబకాలు నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తాయి. నత్తలు, తిరుగుడు పురుగులు మరియు గుంటగురుగు వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి. తూనీగలు, మోప్లే, డింబకాలు నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తాయి. అంతర తామర, బుడగ తామర వంటి మొక్కలు పూర్తిగా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. అంతర తామర, బుడగ తామర వంటి మొక్కలు పూర్తిగా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. వీటి వేర్లు మాత్రం నీటిలో తేలియాడుతున్నట్లు కనిపించినప్పటికీ వాటి వేర్లు కొలను అడుగున నేలలో విస్తరించి ఉంటాయి. వాటి వేర్లు కొడలు అడుగు భాగంలో నేలలోనే ఉంటాయి. పైకి కనిపించినట్టు కనిపిస్తాయి కానీ అవి పైన ఉండవు అన్నమాట. నీటి ఉపరితలంపై నివసించే జీవులకు తక్కువ రక్షణ ఉండడం చేత వాటిని ఇతర జీవులు తినే అవకాశం ఎక్కువ అయినప్పటికీ ఈ జీవులకు ఎక్కువ మొత్తంలో గాలి, ఆహార పదార్థాలు లభిస్తాయి. అందుచేత చేపలు తరచుగా ఆహారం కోసం నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఫ్రెండ్స్, నీటి ఉపరితలంపై నివసించే జీవులకు రక్షణ తక్కువ ఉంటుందన్నమాట. ఎంత తక్కువ రక్షణ ఉన్నప్పటికీ ఏవో ఒకటి మనం తింటాయని తెలిసినప్పటికీ అవి గాలి కోసం, ఆహారం కోసం పైకి వస్తుంటాయి అన్నమాట. నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకాలు ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనబడతాయి.
నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకాలు ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనబడతాయి అన్నమాట. చేపలు, పీతలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తుంటాయి. కొలను అంచులో వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు, కొంగలు మొదలైనవి ఉంటాయి. చేపలు ఈ ప్రాంతంలోనే గుడ్లు పెడతాయి. కొలను ఉపరితలంలో కొంగలు ఉంటాయి. ఓకే. నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకాలు ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనబడతాయి. చేపలు, పీతలు కూడా ఈ ప్రాంతంలోనే నివసిస్తాయి. అంటే ఉపరితలాన్ని కానీ లోపల కానీ కొలను మధ్య కానీ నివసిస్తాయి అన్నమాట. చేపలు, పీతలు కూడా. కొలను అంచులో వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు, కొంగలు మొదలైనవి ఉంటాయి. చేపలు ఈ ప్రాంతంలో గుడ్లు పెడతాయి అన్నమాట. కొలను అంచు భాగంలో చేపలు గుడ్లు పెడతాయి. కొలను ఉపరితలంలో కొంగలు ఉంటాయి అన్నమాట. కొలను అడుగున హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చిప్పులు, చెదును పురుగులు, మొగ్గాట్లు, ఈగ మొదలైన డింబకాలు కనబడుతుంటాయి. ఈ ప్రాంతంలో కాంతి తక్కువగా ఉంటుంది, కానీ చనిపోయి కుళ్ళిపోయిన పదార్థాలు ఆహారంగా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి. కొలను అడుగున హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, చెదును పురుగులు, మొగ్గాట్లు, ఈగ మొదలైన డింబకాలు కనబడుతుంటాయి. ఈ ప్రాంతంలో కాంతి తక్కువగా ఉంటుంది, కానీ చనిపోయిన కుళ్ళిపోయిన పదార్థాలు ఆహారంగా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి. ఇంకొకటి ఇక్కడ నదులు, సముద్ర తీరాలలో నేల, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. నదులు, సముద్ర తీరాల్లో నేల, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. ఓకే. ఇంకోటి నీటిలో ఉండే మొక్కలు నీటి మొక్కలని, నీటిలో ఉండే జంతువులను జలచరాలని అంటారు. వీటి ఆవాసాన్ని జలావాసం అంటారు. భూమిపైన అనేక రకాల జలావాసాలు ఉన్నాయి. చెరువులు, గుంటలు, కొలను, వర్షపు నీటి గుంటలు, తోటలు, గుంటలు ఇలా చాలా చిన్న నీటి ఆవాసాలతో పాటు పెద్ద నీటి ఆవాసాలైన ఉప్పు నీటి సరస్సులు, నదులు, సముద్రాలు కూడా ఉన్నాయి. కొలను ఆవాసం అయినట్లే చెట్లు కూడా ఆవాసాలే, కానీ వాటి అధ్యయనం చేద్దాం. పక్షులు, కోతులు, ఉడతలు, పాములు, చీమలు, సాలెపురుగులు, గొంగళి పురుగులు, ఈగలు, చీమటలు, కందిరీగలు, కీచురాళ్ళు, చిన్న నాచు మొక్కలు, దోమలు వంటి జీవులు చెట్లపైన ఉండడాన్ని చూస్తుంటాం. కాబట్టి ఇవన్నీ వీటికి ఆవాసం అవుతుందన్నమాట. కోతులు, పక్షులు, ఉడతలు, పాములు, చీమలు, సాలెపురుగులు, గొంగళి పురుగులు, ఈగలు, చీమటలు, కందిరీగలు, కీచురాళ్ళు, చిన్న నాచు మొక్కలకు చెట్టు ఒక ఆవాసం అవుతుందన్నమాట. ఇక్కడ సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. మన పరిసరాలలో వివిధ రకాల చెట్లుంటాయి. వివిధ రకాల జంతువులకు చెట్టు ఒక మంచి స్థావరం. పక్షులు, ఉడతలు, చీమలు, సాలెపురుగులు మొదలైన వాటితో పాటు చెట్టు బెరడు పైన చిన్న మొక్కలు పెరగడం చూస్తుంటాం. వర్షాకాలంలో చెట్లపైన ఆకుపచ్చ తివాచి లాంటి మొక్కలు పెరగడం చూస్తాం. కాబట్టి చెట్టు వివిధ రకాల జంతువులకు మంచి ఆవాసం. పక్షులు, ఉడతలు చెట్టుపైకి వచ్చిపోతున్నప్పటికీ వాటికి కూడా చెట్టు మంచి ఆవాసమే. ఎడారి ఆవాసాల్లో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎడారి ఎలుకలు అన్నమాట ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉంటాయన్నమాట. ఎడారి ఆవాసాల్లో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. మన ఇల్లు కూడా ఒక మంచి ఆవాసమే అని చెప్పవచ్చు. కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు, పక్షులు, కోడి, బాతు, పావురం, సాలెపురుగు, చీమలు, బొద్దింకలు మొదలైన అనేక రకాల జంతువులు మనతో పాటు నివసిస్తాయి. మన ఇంటి లోపల మనీ ప్లాంట్, క్రోటాన్స్ వంటి మొక్కలు కూడా పెంచుతాము. మన ఇల్లు కూడా ఒక ఆవాసమే. వీటన్నిటికీ మన ఇంటి లోపల పెంచే చెట్లు ఏంటంటే మనీ ప్లాంట్, క్రోటాన్స్ వంటి మొక్కలు కూడా పెంచుతామన్నమాట. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ పారాగ్రాఫ్లో ఎక్కడ వచ్చినా ఇవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. మొక్కలు, జంతువులు కూడా మన ఆవాసంలో మనతో పాటు భాగం పంచుకుంటాయి. వాటికి కూడా మనలాగే జీవించే హక్కు ఉంటుంది కదా. మనం వాటిని ఆవాసాలన్నీ రోజుకు ఆక్రమిస్తున్నాం. ఒక చెట్టును నరికేశామనుకోండి, దాని మీద ఉన్న గూడు పోతుంది. అప్పుడు పక్షులు ప్రమాదంలో పడిపోతాయి కదా. కుక్కలు, కోతులు, ఆవులు ఉండడానికి చోటు లేక, తినడానికి తిండి లేక రోడ్ల మీద తిరుగుతుండడం మీరు చూసే ఉంటారు. బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది.
ఇక్కడ చూడండి, బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. జంతువుల హక్కుల గురించి వాటి రక్షణ గురించి పనిచేసే సంస్థ ఏంటంటే బ్లూ క్రాస్ అనే సంస్థ పనిచేస్తుంది అనమాట. నేలపైన ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమ్య ఆవాసాలు అంటారు. నేలపైన ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమ్య ఆవాసాలు అంటారు. భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాల్లో 3 వంతులు వృక్షజాలమే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాల్లో 3 వంతులు వృక్షజాలమే ఉంటుందంట. మన భూగోళంలో వ్యాపించి ఉన్న మొత్తం అటవీ ఆవాసంలో 3 వంతులు వృక్షజాలం ఉంటుందంట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రిల్లా లేదా వాలిస్నేరియా వంటి నీటి మొక్కలను సేకరించండి అన్నాడు. ఇక్కడ మనకు నీటి మొక్కలు ఏంటివంటే హైడ్రిల్లా, వాలిస్నేరియా అనేవి నీటి మొక్కలు. ఇక్కడ మడ అడవులు సముద్ర తీర ప్రాంతంలో కోస్తా జిల్లాల్లోనే కనబడతాయి. మడ అడవులు సముద్ర తీర ప్రాంతాల్లో కోస్తా జిల్లాలో కనబడతాయి అన్నమాట. ద్రాక్ష తోటను తెలంగాణ ప్రాంతంలో పెంచుతారు. ద్రాక్ష తోటలను తెలంగాణ ప్రాంతంలో పెంచుతారు. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ అనేకమైన చెట్లు కూడా కనిపిస్తాయి. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ ఒకే రకమైన చెట్లు కూడా కనిపిస్తాయి. ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చింది ఫ్రెండ్స్. పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలకు మిరప, మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరం అవుతుంది. వీటిని ఎడారి మొక్కలు అంటారు. బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలకు మిరప, మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరం అవుతుంది. వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఒంటెలు ఎడారి ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. ఎడారి మొక్కలు, జంతువులు పొడి వాతావరణానికి, ఎక్కువ ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటాయి. పాములు, ఎలుకలు వంటి బొరియాల్లో నివసించే జంతువులు కూడా ఉంటాయి. ఎడారిలో వివిధ ప్రాంతాలను ఎడారి ఆవాసాలుగా తయారవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సవన్నా గడ్డి భూములు ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. సవన్నా గడ్డి భూములలో ఏముంటాయంటే ఆవాసాలలో చెట్లు ఉండవంట. చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ వచ్చింది ఫ్రెండ్స్. పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. రకరకాల పక్షులు చాలా దూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు పులికాట్ సరస్సుకు వస్తుంటాయి. పక్షులంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు పులికాట్ సరస్సుకు వస్తుంటాయి. ఏ టైంలో వస్తుంటాయి అవి? అక్టోబర్ నుంచి మార్చి వరకు వస్తుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆ ప్రాంతంలో పెలికాన్ పక్షులు కనబడతాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు పులికాట్ సరస్సులో అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆ ప్రాంతంలో పెలికాట్ సరస్సులు కనబడతాయి. కర్నూలు జిల్లాలో బట్ట మేక పిట్ట అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. మన కర్నూలు జిల్లాలో బట్ట మేక పిట్ట అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుంచి పక్షులు ఎగురుతూ వస్తుంటాయి. కర్నూలు జిల్లాలో బట్ట మేక పిట్ట అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుంచి పక్షులు ఎగురుతూ వస్తుంటాయి. తాబేళ్లు, చేపలు కూడా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తుంటాయి. కొన్ని రకాల తాబేళ్లు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖపట్నం తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తాయి. తాబేళ్లు, చేపలు కూడా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తుంటాయి. కొన్ని రకాల తాబేళ్లు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల నుంచి విశాఖపట్నం తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పారాగ్రాఫ్లు ఉన్నాయి మాత్రం ఇంపార్టెంట్. ఇవి చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతారు. మొక్కలు, జంతువులకు జీవించడానికి అవసరమయ్యే పరిస్థితులను కల్పించే నివాసయోగ్యమైన ప్రదేశమే ఆవాసం. చెట్టు, కొలను, ఇల్లు వంటివి ఆవాసాలకు కొన్ని ఉదాహరణలు. చెట్టు, కొలను, ఇల్లు వంటివి ఆవాసాలకు కొన్ని ఉదాహరణలు. ఉష్ణోగ్రత, తేమ, గాలి, నీరు, ఆహారం, నివాసం మొదలైనవి ఆవాసానికి ముఖ్యమైన అంశాలు. ఉష్ణోగ్రత, తేమ, గాలి, నీరు, ఆహారం, నివాసం మొదలైనవి ఆవాసానికి ముఖ్యమైన అంశాలు. ఓకే, కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల వలె చిత్తడి నేలలు కూడా జలావాసంగానే పరిగణిస్తారు. ఇప్పుడు చిత్తడి నేలల్ని కూడా జలావాసం అని చెప్పుకోవచ్చు అంట. కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల వలె చిత్తడి నేలలను కూడా జలావాసంగా పరిగణిస్తారన్నమాట. ఆవాసాలన్నింటినీ సాధారణంగా 2 రకాలుగా విభజిస్తారు. భౌమ ఆవరణ వ్యవస్థ, జల ఆవరణ వ్యవస్థ. అంటే నేల ఆవరణ వ్యవస్థ, నీటి ఆవరణ వ్యవస్థ. ఒకే ఆవాసాన్ని అనేక రకాల మొక్కలు, జంతువులు వినియోగించుకుంటాయి. ఆవాసాలు ప్రకృతి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. ప్రత్యేకమైన జీవులకు ప్రత్యేక ఆవాసాలు ఉంటాయి. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి పక్షులు తరచుగా ఆవాసాలను మారుస్తూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని పక్షులు గుడ్లు పెట్టడానికి ఆవాసాలను మారుస్తుంటాయి.
మన అవసరాల కొరకు ఇతర జీవుల ఆవాసాలను నాశనం చేయకూడదు, వాటికి తగిన రక్షణ కలిగించే ప్రయత్నం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నదులలోని మంచినీరు, సముద్రాల్లోని ఉప్పు నీరు కలిసే ప్రాంతంలో మడ అడవులు, మాంగ్రూవ్ పెరుగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నదుల్లోని మంచినీరు, సముద్రాల నుండి ఉప్పు నీరు, మంచినీరు ఉప్పు నీరు కలిసే ప్రాంతంలో మడ అడవులు, మాంగ్రూవ్ పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంది. మన భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుందంట. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాల్లో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. నదులలో మంచినీరు, సముద్రాల్లో ఉప్పు నీరు కలిసే ప్రాంతంలో మడ అడవులు, మాంగ్రూవ్ పెరుగుతాయి. ఈ కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల వల్ల చిత్తడి నేలలను కూడా జలావాసంగానే పరిగణిస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలో కొల్లేరు పులికాట్ సరస్సుకు అక్టోబర్, మార్చి వరకు పెలికాన్ పక్షులు కనబడడం, కర్నూలు జిల్లాలో బట్టమేక పిట్ట అనే పక్షి ఎగురుతూ రావడము, ఇక్కడ తాబేళ్ళు, చేపలు పశ్చిమ బెంగాల్ నుంచి, ఒరిస్సా తీర ప్రాంతాల నుంచి విశాఖపట్నంకి గుడ్లు పెట్టడానికి రావడం జరుగుతుంది. ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద అవేవి ఎడారి మొక్కలు, ఇక్కడ ఎలుక, ఇవి బొరియళ్ళు ఉంటాయి, ఇవి ఇంపార్టెంట్. సవన్నా గడ్డి భూములు, ఆవాసాల్లో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసంలో 3 వంతులు వృక్షజాలమే ఉంటుంది. అటవీ ఆవాసంలో 3 వంతులు వృక్షజాలం ఉంటుంది. ఎడారి ఆవాసాల్లో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటె కన్నా ఎక్కువ కాలం గడుపుతాయన్నమాట. ఒంటె కన్నా ఎక్కువ కాలం ఉంటాయి. సముద్రం గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. నదులు, సముద్ర తీరాల్లో నేల, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయన్నమాట. పర్వత ఆవాసాల్లో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమ ఆవాస జంతుజాలం ఉంటుంది. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత ఆవాసాలు. ఆల్పైన్ పర్వత ఆవాసాలు అనేవి ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత ఆవాసాలు. సార్క్ చేప నోట్లో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. సార్క్ చేప నోట్లో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో టోటల్గా 6th క్లాస్ సైన్స్ 6th లెసన్ ఆవాసం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో 7th లెసన్ క్లాస్ చెప్పుకుందాం.